హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, లండన్ వెళ్ళాలి అనే నా కల ఇన్నాళ్లకు నా ప్రాజెక్ట్ రూపంలో తీరబోతుంది. అందుకే నాకు చాలా ఆనందంగా ఉండి, వర్క్ చేయకుండా సహోద్యోగులతో నా సంతోషాన్ని పంచుకుంటున్న సమయంలో వచ్చారు మా ఎండీ. వేరే సమయంలో అయితే నాకు అక్షింతలు పడేవి, కానీ ఇప్పుడు ఆయన కూడా చాలా సంతోషంలో ఉన్నారు. అందుకే నన్ను ఏమీ అనకుండా ఉన్నారు. నేను పీజీ చేయటానికి లండన్ వెళ్దామనుకున్నాను, కానీ వీలు పడలేదు. దానితో నా ఆలోచన కలగానే ఉండిపోయింది. ఇప్పుడు నా ప్రాజెక్టు వల్ల నా కల తీరబోతుంది. ఇంతకీ నేను నా పేరు చెప్పలేదు కదా! నా పేరు సహస్ర. నాకు నా పేరంటే చాలా ఇష్టం. లండన్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నన్ను తీసుకువెళ్ళటానికి ఆఫీస్ వెహికల్ వస్తుంది. నా ఆనందం అవధులు దాటుతుంది. చిన్న పిల్లలా గెంతుతూ ఉన్నాను. నా ఆనందాన్ని చూసి మా అమ్మా నాన్న చాలా ఆనందపడుతున్నారు. అమ్మా నాన్న, నేను, ఇది మా కుటుంబం. అమ్మా నాన్న టీచర్సు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఒక్క విషయంలోనే అమ్మ చాలా బాధపడుతుంది. నేను నాన్న ఏం చేయలేకపోతున్నాం అని ఫీల్ అవుతాం ఈ రోజుకి. ఇంతకు విషయమేమిటి అని అనుకుంటున్నారా? చెప్తాను. అదిగో మా కంపెనీ వెహికల్ వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళాలి. మీకు ఆ స్టోరీ తర్వాత చెప్తాను. వివిధ కంపెనీల ప్రాజెక్టులన్నీ పరిశీలించిన మీదట 4 కంపెనీల ప్రాజెక్టులు నచ్చాయి. దానిలో నుండి ఒకదాన్ని ఫైనల్ చేస్తామని చెప్పారు. అలా చేయటానికి 2 రోజులు పడుతుంది కాబట్టి, ఈ 2 రోజులు ఇక్కడే ఉండాలి కాబట్టి అలా తిరిగే వద్దామని బయలుదేరాను. పనిలో పనిగా షాపింగ్ చేద్దామనుకున్నాను. 2 రోజులు 2 క్షణాలుగా గడిచాయి నాకు. మరుసటి రోజు అందరం ఆఫీస్‌కి వెళ్ళాం. నేను ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి. ఆ ప్రాజెక్ట్ మాకు రావాలని. ఈలోగా అనౌన్స్ చేశారు. ప్రాజెక్టు ఆర్‌కే కంపెనీకి ఇస్తున్నట్లు. ఆ మాట వినగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుందని నాకు ఆ క్షణం తెలియదు. లండన్ బాస్ ఇచ్చే పార్టీకి రెడీ అవుతున్నాను. పార్టీని అందరూ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. అక్కడ చూశాను ఒక ఆంటీని. అమ్మ వయస్సుంటుంది. పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, ఆవిడ ఎవరు అని. దానికి వాళ్ళు డేవిడ్ డీన్స్ వైఫ్ అని చెప్పారు. దానితో నేను ఇంకొక విషయం కన్ఫర్మ్ చేసుకోవాలని ముందుకు వెళ్తున్న నాకు ఎవరో గమనిస్తున్నట్లు అనిపించింది. చూశాను. ఫేస్ సరిగా కనపడలేదు, కానీ నన్ను చూస్తున్నాడు. వాడి సంగతి తర్వాత చూద్దామని నేను ముందుకు కదిలాను. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అన్న నా మాటలకు నా వైపు తిరిగారు. ఎవరమ్మా నువ్వు? నా పేరెలా తెలుసు అంటూ నన్ను ఎదురు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నేను ఆవిడను కౌగిలించుకున్నాను. ఆవిడ నా వంక నిరోమయంగా చూస్తూ ఉంటే అప్పుడు చెప్పాను, వాణి వాళ్ళ అమ్మాయినని. అంతే. ఆంటీ నన్ను ఆనందంగా కౌగిలించుకున్నారు. నన్ను సార్‌కి పరిచయం చేయటానికి సార్‌ని తీసుకువచ్చారు. నా వైపు చూపిస్తూ ఎవరో చెప్పు అని అడుగుతూ ఉంటే సార్‌కి ఏం అర్థం కాక బ్లాంక్ ఫేస్‌తో చూస్తున్నారు మా ఇద్దరిని. అప్పుడు చెప్పింది ఆంటీ నా స్నేహితురాలి కూతురని. దాంతో సార్ కూడా చాలా సంతోషించారు. పార్టీ అయిపోయిన తర్వాత నన్ను హోటల్ నుండి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. అప్పట్నుండి ఆంటీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఆంటీని అలా చూస్తుంటే నాకు సార్‌కి నవ్వు వస్తుంది. దానితో ఆంటీ, మీకలానే ఉంటుంది. నాకు నా స్నేహితులను చూసి 25 సంవత్సరాలయింది. ఇప్పుడు దీనిలో నా స్నేహితురాలిని చూసుకుంటున్నాను అని తన పనిలో తను నిమగ్నమై ఉన్నారు. సార్ వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోయారు. నేను మీకు గతం చెప్తానన్నాను కదా! ఇప్పుడు చెప్తాను. ఒకరోజు ఇల్లు సర్దుతూ ఉంటే నాకు అమ్మ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ కనిపించింది. ఆ ఫోటోలు చూస్తున్న నాకు అందులో అమ్మ, వీణా ఆంటీ కలిసి దిగిన ఫోటో కనిపించింది. అది పెళ్లినాటిది కాదు. నేను ఆవిడను ఎప్పుడూ చూడలేదు. దానితో అమ్మని ఆవిడ ఎవరు
అని అడిగితే ఆవిడ తన బాల్య స్నేహితురాలని చెప్పారు. మరి ఎప్పుడు మన ఇంటికి రాలేదే అని నేను ప్రశ్నించేసరికి ఆవిడిక్కడ లేదు, ఎక్కడ ఉందో నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోయింది. దానితో నాకు రెండు విషయాలు అర్థమైనాయి. ఒకటి, ఆల్బంలో ఈ ఫోటో ఉంది అంటే అమ్మకు ఆవిడంటే చాలా ఇష్టం. రెండు, ముక్తసరిగా నాకు సమాధానం చెప్పిందంటే ఏదో జరిగింది. ఆ విషయం నాకు తెలియదు, అమ్మకిష్టం లేదు అని అర్థమైంది. అమ్మని అడిగినా చెప్పదు, విషయం ఏమిటో తెలియందే నాకు నిద్ర పట్టదు ఎలా అని ఆలోచించి అమ్మకు తెలియకుండా నాన్నను అడగాలని నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకోగానే మిగిలిన పనులు పూర్తి చేసుకుని బజారుకు వెళ్ళిన నాన్న కోసం చూస్తూ కూర్చున్నాను. నాన్న వచ్చిన తర్వాత నాన్నను ఆవిడ గురించి ప్రశ్నించగా వీణా వాణి అని కలిపి పేర్లు చెప్పి, వారు ఎవరైనా కొత్త వాళ్ళు వీళ్ళ పేర్లు అడిగితే అంతలా కలిసి ఉండేవారు. మీ అమ్మ నిదానం, కానీ వీణ ఎప్పుడు సరదాగా ఉండేది. అందరితో ఇద్దరికి స్నేహం ఎలా కుదిరిందో అని నాకు అనిపించింది. ఇద్దరి ఇల్లు పక్కపక్కనే అవటం వల్ల ఎప్పుడు కలిసి ఉండేవారు. అలా వాళ్ళు కాలేజ్ చదువులకు వచ్చారు. ఒకరోజు వీణా ఇంటిలో నుండి వెళ్ళిపోయింది. అందరూ మీ అమ్మకు తెలుసు అనుకున్నారు, కానీ ఇంటిలో ఉత్తరం కనిపించేసరికి అది చదివిన అందరికీ మీ అమ్మకు కూడా విషయం తెలియదు అని అర్థమైంది. వాళ్ళు ఎవరికీ ఉత్తరం రాయకుండా మీ అమ్మకే రాసింది ఆవిడ. దీన్ని బట్టే అర్థమవుతుంది ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత ముఖ్యమో అని నాన్న చెప్పారు. ఉత్తరంలో ఏముంది అని ప్రశ్నిస్తే అమ్మకి తెలియకుండా లాకర్ నుండి ఒక కాగితాన్ని తీసి నాకు ఇచ్చారు. ఆ ఉత్తరం నాన్న చేతిలో నుండి తీసుకుని చదవటం ప్రారంభించాను. డియర్ వాణి, నన్ను క్షమించు, నేను ఒకరిని ప్రేమించాను. తనని ప్రేమించినప్పుడే నాకు తెలుసు ఇలాంటి ఒక రోజు వస్తుందని. అందుకే నీకు కూడా నా ప్రేమ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నేను ఎక్కడ ఉన్నా తనతో సంతోషంగా ఉంటాను. నా గురించి ఆలోచించి బాధపడకు. అమ్మా నాన్న నా గురించి దాన్ని ప్రశ్నించి ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే దానికి ఏమీ తెలియదు. ఇట్లు మీ వాణి. ఉత్తరం చదివిన తర్వాత ఇద్దరు ఎంత మంచి స్నేహితులో నాకు అర్థమైంది. అప్పటి నుండి నేను నాన్న ఆంటీ కోసం వెతుకుతున్నాము, కానీ ఆ ఆంటీ జాడ లభించలేదు. మేము మా ప్రయత్నం ఆపలేదు. ఎవరో చెప్పినట్లు గట్టిగా కోరుకుంటే అవుతుంది. అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని తన ఆనందాన్ని నా కండ్లారా చూడాలని ఏమీ చెప్పలేదు. నాన్నతో మాత్రం అన్ని విషయాలు చెప్పాను. ఆఫీస్కు సంబంధించిన మిగిలిన పనులు పూర్తి చేస్తే అమ్మ వద్దకు వెళ్ళిపోవచ్చు అని ఆఫీస్లో పని చేసుకుంటున్నాం. నాకు అదే ఫీలింగ్. అప్పుడంటే ఆంటీ కోసం వదిలేసా, ఇప్పుడు ఎవరో తెలుసుకోవాలి అని చూస్తున్నా కనపడడం లేదు. నాకు అప్పుడు తట్టింది. దాని ప్రకారం ఆఫీస్లోని కొలీగ్కి మాటల మధ్యలో చెప్పాను. నాకు పెళ్లి కుదిరింది అని. నా ప్రయత్నం ఫలించింది. నన్ను ఎవరో చూస్తున్నారు అని ఫీలింగ్ ఆగిపోయింది. అంటే అతను నన్ను చూడ్డం మానేశాడు అని అర్థమైంది, కానీ అది తాత్కాలికమే అని తర్వాత అంతకు అంత చెల్లించాలని అప్పుడు నాకు తెలియదు. ఆంటీ చాలా షాపింగ్ చేసింది. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంది, కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం కనపడ్డంలా. మేం బయలుదేరే రోజు రానే వచ్చింది. సార్ మాకు సెండాఫ్ ఇవ్వటానికి వచ్చారు. ఇక్కడ పనులు పూర్తి చేసుకొని వస్తానని చెప్పారు. నాన్నకి మేం వచ్చేది చెప్పాను. మేము వెళ్ళేసరికి ఇల్లు అంతా అలంకరించి ఉంది. ఆదివారం అవటం వల్ల ఇద్దరు ఇంటి వద్దే ఉన్నారు. నా కోసం అమ్మ, మా కోసం నాన్న ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంటీని చూసిన ఆనందంలో అమ్మ నన్ను నాన్నని పట్టించుకోవటం మానేసింది. ఆంటీతో సెట్ అయింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. మాటల మధ్యలో ఆంటీ అమ్మతో సహస్ర పెళ్ళి ఎప్పుడు, పెళ్లి కొడుకు ఏం చేస్తాడు అని ఆంటీ అడుగుతుంటే అమ్మకి నాన్నకి అర్థం కాలా. నీతో ఎవరు చెప్పారు అని అమ్మ అడిగితే ఆంటీ ముందు తత్తరబడిన వెంటనే సర్దుకొని ఆఫీసులో సహస్ర అన్నదట అని చెప్పారు. అంటే
అమ్మ నన్ను నాన్నని కలిపి నాకు చెప్పకుండా పెళ్లి సెట్ చేసుకున్నారా అని అడుగుతుంటే కంగు తినటం ఆంటీ వంతయింది. అమ్మా నాన్న నా సమాధానం కోసం చూస్తున్నారని జరిగిన విషయం అంతా చెప్పాను. అప్పుడు కానీ అమ్మ శాంతించలేదు. అమ్మకి నా మీద, నాన్న మీద గట్టి నమ్మకం, తనకి తెలియకుండా అన్ని చేస్తామని. అమ్మని ఉడికించటం మాకు సరదా. ఆంటీకి ఎలా తెలిసింది ఈ విషయం అని నాకు అనుమానం వచ్చినా అంతటితోనే వదిలేశాను. అమ్మ ఆంటీని తన లవ్ విషయం అడిగింది. దానితో ఆంటీ ఫేస్లో పెదాల మీద చిరునవ్వు, కన్నుల్లో మెరుపు వచ్చి చేరింది. దానితో నాకు అర్థమైంది ఆంటీ తన ప్రేమ కథ చెప్తారని. దానితో నేను వినడానికి రెడయ్యాను. మనం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒకరోజు నాకు డెవిల్ కనిపించాడు. చూడగానే నచ్చాడు. మన కుటుంబాల గురించి తెలుసు కాబట్టి నేను ఆశపడలేదు, కానీ తనకి నేను నచ్చాను. ఒకరోజు నాకు చెప్పారు, ఆ రోజు నువ్వు కాలేజ్కి రాలేదు, నేను మాట్లాడకుండా వచ్చేశాను. తర్వాత చాలా రోజులు నన్నేమీ అడగలేదు. ఒకరోజు మన క్లాస్మేట్ మేరీ పెళ్లిలో కనిపించాడు. అప్పుడు అడిగాడు. నా అభిప్రాయం నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. తనని కావాలి అనుకుంటే అమ్మ వాళ్ళని వదులుకోవాలి, అమ్మ వాళ్ళు కావాలనుకుంటే తనను వదులుకోవాలి. అందుకే నాకేం చెప్పాలో తెలియలేదు. నా కాలేజ్ స్టడీస్ పూర్తి చేసే వరకు డిస్టర్బ్ చెయ్యను అని. కానీ ఇప్పుడు మాత్రం నా మనసులో మాట చెప్పమని అడిగారు. ఈలోగా మీరు వచ్చారు. మిమ్మల్ని చూసి తను వెళ్ళిపోయాడు. తర్వాత నేను చాలా ఆలోచించాను. తను లేకుండా బతకలేను అని అర్థమైంది. దానితో ఎస్ చెప్పాను. అప్పుడే నాకు తెలుసు ఇంట్లో నుండి ఎప్పటికైనా బయటకు రావాలని. అప్పుడు నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదని నీకేమీ తెలియనివ్వలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఉండవద్దని డెవిల్కి ముందుగానే చెప్పాను. అందుకే తన స్నేహితుడు లండన్లో ఉంటే తన సహాయంతో అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళిపోయాము. నాకు ఒకటే దిగులుగా ఉండేది, నువ్వెలా ఉన్నావు అని అంటూ ఆంటీ చెప్పారు. అంకుల్ వచ్చాక, సారీ సిస్టర్, నా మూలాన మీ ఇద్దరు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండవలసి వచ్చింది అని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది సార్ ఆంటీ ప్రతి ఫీలింగ్కి ఎంత విలువ ఇస్తున్నారో అని. ఆఫీస్లో వర్క్, ఇంటి వద్ద ఆంటీతో కబుర్లతో రోజులు చాలా వేగంగా గడుస్తున్నాయి. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఆంటీ నాకు చెప్పారు, వాళ్ళ అబ్బాయి వస్తున్నాడని. లండన్లో ఉన్నప్పుడు కనీసం ఫోటో కూడా చూడలేదు నేను. ఆంటీ ఎప్పుడు తన గురించి చెప్పలేదు. అందువల్ల నాకు తన పేరు కూడా తెలియదు. అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. అప్పుడు వచ్చాడు వాళ్ళ అబ్బాయి. పరిచయం చేసింది ఆంటీ మాకు. అనురాగ్ అంత పేరు. చూడగానే లుకింగ్ గుడ్ అనిపించాడు. ఎక్కువగా ఏం మాట్లాడడం లేదు. కొత్త వల్ల లేక తన తీరు అంతా నాకు అర్థం కాలేదు. నాకెందుకు అనుకున్నాను. ప్రాజెక్ట్ అనుకున్న సమయం కన్నా ముందుగానే పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ ఎక్కువ సమయం దాని మీద పనిచేస్తున్నాం. మా ప్రాజెక్ట్ చూడ్డానికి అనురాగ్తో పాటు ఇంకా ఇద్దరు వచ్చారు. అప్పటి నుండి నాకు అదే ఫీల్, ఎవరో చూస్తున్నట్లు, కానీ ఎవరో నాకు తెలియటం లేదు. అది వారి తెలివితేటలా లేక నా అసమర్థత అనేది నాకు అర్థం కావటం లేదు. కానీ ఎవరనేది కనిపెట్టాలి అనే పట్టుదల పెరిగింది నాకు. ఒకరోజు నేను ఇంటి వద్ద ఉండగా కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసిన నాకు ఎవరో కొత్త వ్యక్తి కనిపించారు. ఎవరు మీరు, ఎవరు కావాలి అని నేను వాళ్ళని ప్రశ్నిస్తుంటే అమ్మ వచ్చి రండన్నయ్యా లోనికని పిలిచింది. నాకు తెలియనన్నయ్య అమ్మకి ఎవరు ఉన్నారు అని నేను ఆలోచిస్తుంటే నా మనసులోని భావాలు తెలిసినట్లు అమ్మ వీణ వాళ్ళ అన్నయ్య అని చెప్పింది. ఆంటీ ఇక్కడ ఉందని వాళ్ళకెలా తెలుసు? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటో అన్ని ప్రశ్నలకు జవాబు తెలియటం లేదు అని అనుకుంటున్న నాకు వీణా ఆంటీ, అన్నయ్య మాటలతో అన్ని ప్రశ్నలకు జవాబు లభించింది. విషయం ఏంటంటే సార్ అమ్మ దగ్గర ఆంటీ వాళ్ళ అన్నయ్య అడ్రస్ తీసుకొని వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి
ఆంటీని, వాళ్ళ కుటుంబాన్ని మళ్ళీ కలిపారు. ఇప్పుడు వాళ్ళు ఆంటీని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చారు. సార్‌ని అల్లుడుగా స్వీకరించారు కాబట్టి ఆంటీ అక్కడికి వెళ్ళటానికి ఒప్పుకుంది. సార్ పని మీద ఊరెళ్లారు కాబట్టి ఆంటీని అనురాగ్‌ని తీసుకెళ్ళాలి అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ పని ఉండటం వల్ల అనురాగ్ రాను అని చెప్పాడు. దానితో వీలు చూసుకొని వచ్చే ఒప్పందం మీద ఆంటీని వాళ్ళు తీసుకువెళ్లారు. ఆంటీ చాలా సంతోషంగా తన పుట్టింటికి వెళ్ళింది. వర్క్ లేకపోవటం వల్ల ఆంటీ వెళ్ళిన కొన్ని రోజులకి అనురాగ్ కూడా వాళ్ళ మేనమామ గారింటికి వెళ్ళాడు. నేనెప్పట్లా ఆఫీస్‌కి వెళ్ళాను. అనురాగ్ తప్ప అందరూ వచ్చారు. నాకెవరు నన్ను చూస్తున్న ఫీలింగ్ లేదు. అంటే ఇన్నాళ్ళు నన్ను చూస్తుంది అనురాగా అని అర్థమైంది. నేనెప్పుడూ ఇలా అనుకోలేదు. ఎంతసేపు లండన్ నుంచి వచ్చినా మిగిలిన ఇద్దరిలో ఎవరైనా ఉంటారు అని ఆలోచించసాగాను. ఇంటి వద్ద నాకు ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు. నన్నెవరో చూస్తున్నట్లు. ఇప్పుడు అర్థమవుతుంది ఆంటీకి నా పెళ్లి విషయం ఎలా తెలిసిందో అని. అనురాగ్ చాలా ప్రణాళికతో వ్యవహరిస్తాడు. ఇప్పటి వరకు తను చేశాడు. ఇక నేను చెయ్యాలి అని అనుకొని తన రాక కోసం వేచి చూస్తున్నాడు. ఒకరోజు తెలిసిన వాళ్ళ పెళ్లి ఉంటే అందరూ అక్కడికి వెళ్ళారు. నేనొక్కదాన్నే ఇంటి వద్ద ఉన్నాను. అప్పుడు వచ్చాడు అనురాగు ఊరు నుండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఒంటరిగా నాకు దొరుకుతున్నందుకు. హాయ్ అంకుల్ వాళ్ళు బాగున్నారా అని పలకరించాను. సంభాషణకు నాందిక. బాగున్నారు అంటూ చెప్పాడు. తన కోసం కాఫీ తెచ్చాను. తీసుకొని సోఫాలో రిలాక్స్గా కూర్చొని తాగుతున్నాడు. అనురాగ్ మీతో మాట్లాడాలి అని చెప్పాను. దానితో అతనికి అర్థమైంది. అంత చనువుగా చెప్పాను అంటే బయట విషయమని. సార్ అని సంబోధన లేదు అంటే వర్క్ విషయం కాదు అని. అందరూ ఒకే చోట ఉంటున్నాం కాబట్టి చిన్న చిన్న విషయాలు అయినా ఆఫీస్ విషయాలు వేరుగా, పర్సనల్ విషయాలు వేరు చేసి చూడటం, మాట్లాడడం చేస్తున్నాం. దానివల్ల టెన్షన్లు ఉండవని మేము నమ్ముతున్నాము. మన ఆఫీస్లో పనిచేసే ధీరజ్ ఎలాంటివాడు అని అడిగాను. దానికి మంచివాడు అని చెప్పాడు. చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా అని మరొక ప్రశ్న వేశాను. ఏమీ లేవంటూ చెప్పాడు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్తున్నాడు కానీ ఇప్పుడు అతని గురించి ఎందుకు అడుగుతున్నాను అనే ఫీలింగ్ అతని ఫేస్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తను అడక్కపోయినా నేను చెప్పసాగాను. నేను తనను ఇష్టపడుతున్నాను అని. నాన్నతో మాట్లాడదామని చెప్పాను. దానితో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నా ప్లాన్ ఫెయిల్ అవుతున్నందుకు బాధపడుతూ నేను ఇష్టపడుతున్నానని చెబితే తను నన్ను ఇష్టపడే విషయం చెప్తాడు అని అనుకున్నాను కానీ అది ఫలించలేదు. అందుకే వెంటనే నా ప్లాన్ మార్చాను. లండన్ నుండి ఇప్పటి వరకు నేను ఎలా ఫీల్ అయింది చెప్పడానికి కారణం అతను అని కనిపెట్టాను అని. కానీ అతను అలా చూడడం నాకు నచ్చడం లేదు కాబట్టి డైరెక్ట్‌గా అడిగితే ఒప్పుకోవచ్చు కాబట్టి ఇలా చెబితే ఏమైనా బయటపడవచ్చు. పోలీసులకు ఒక సాక్ష్యం ఉంది అని చెప్పాను. ఈసారి నా అంచనా తప్పు కాలా. తన వల్ల ఇంకొకరు బాధపడ్డం అనురాగ్ సహించలేకపోయాడు. వెళ్ళటానికి 4 అడుగులు వేసినవాడు నా మాటలతో ఆగిపోయి, నా మాటలు పూర్తిగానే నా వద్దకు వచ్చి నన్ను కౌగలించుకొని నిన్నెవరు గమనిస్తున్నారు అని కనిపెట్టిన దానివి. అది నేనే అని కనిపెట్టలేకపోయావా సహస్రం? ఐ లవ్ యూ. జీవితాంతం నాతో కలిసి ఉంటావా అని అడుగుతున్నాడు. కానీ నాకు తను కౌగలించుకున్నప్పుడు పెరిగిన గుండె చప్పుడు వింటూ తనకి సమాధానం చెప్పలేదు. తను ఇలా చేస్తారని నేనేమాత్రం ఊహించలేదు. తను నన్ను కౌగలించుకొని ప్రపోజ్ చేశాక తన ముందుకు వెళ్ళాలన్న ఇబ్బందిగా ఉంది నాకు. నన్నెవరో చూస్తున్నారు. కనిపెట్టాలనుకున్నాను. అది అనురాగ్ అని తెలిసిన తర్వాత అతని ద్వారానే నిజం చెప్పించాలి అని అనుకున్నాను. కానీ ఇలా అనుకోలా. నాకే సమాధానం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. నా ఇబ్బందిని కనిపెట్టినట్లు ఉన్నాడు. ఒకరోజు నాతో మాట్లాడాలని చెబితే తన వద్దకు వెళ్ళాను. అప్పుడు చెప్పాడు, నాకు మొదటిసారి నిన్ను చూసినప్పుడు నువ్వు నాకు నచ్చావు. నా కోసం పుట్టావనిపించింది. నిన్ను ప్రేమిస్తున్న విషయం అమ్మకి చెప్పాను.
పార్టీలో నిన్ను చూపించాలని అనుకున్నాను కానీ నువ్వే అమ్మ వద్దకు వెళ్ళావు. తర్వాత నువ్వు అమ్మ స్నేహితురాలి కూతురివి అని తెలిసింది. నేను ప్రేమిస్తుంది నిన్నే అని అమ్మకి తెలిసి ఆంటీతో మాట్లాడతాను అన్నారు. కానీ నువ్వు నన్ను ఇష్టపడితేనే పెళ్లి ప్రాతిపాదన, లేకపోతే లేదని చెప్పాను. అందుకే అమ్మ ఊరుకుంది. నీ సమాధానం ఏదైనా వాళ్ళ స్నేహం దెబ్బతినదు. దానికి నాది హామీ అని చెప్పాడు. నేను ఇది విషయమని చెప్పలేకపోయినా నా మనసు తెలిసినట్లు చెప్పేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంతకంటే అర్థం చేసుకొని నన్ను ప్రేమించేవాళ్ళు నా జీవితంలోకి ఎవరు వస్తారనిపించింది. ఆనందంగా నా అంగీకారం తెలిపాను. మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాము. స్నేహబంధం బంధుత్వంగా మారుతుందని చాలా సంతోషంగా ఒప్పుకున్నారు మా వాళ్ళు. ఆఫీసులో మా విషయం తెలిసి పార్టీ అడిగారు. ఇచ్చాం. ఆంటీ వాళ్ళు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇక్కడ ఇల్లు తీసుకొని మా ఇంటి నుండి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళిపోయారు. అందువల్ల అంతకు ముందులా కలిసి ఉండటం కుదరటం లేదు. ఆఫీసులో మాత్రమే కలుసుకోవటం కుదురుతుంది. కలిసి పనిచేస్తున్నాం. పెళ్లికి సమయం ఉండటంతో ఇష్టంగా ఉన్న కష్టాలు నాకు ప్రారంభమైనాయి. అనురాగ్ చాలా మారిపోయారు. చాలా అల్లరి చేస్తున్నాడు. తన చిలిప్పనుల వల్ల నా వర్క్లో తప్పులు, నాలో తడబాటు వస్తుంది. దానితో నా కొలీగ్స్ నా వెనక ముసిముసిగా నవ్వుకోవటం నాకు తెలుస్తుంది. అనురాగ్ను ఆపాలని చూసినా తను ఆగడం లేదు. ప్రాజెక్ట్ హెడ్ నేను అవటం వల్ల తన నుండి దూరంగా ఉందామన్నా ఏదో ఒక సాకుతో నన్ను తన వద్దకు పిలుస్తున్నాడు. ఇక ఇలా కాదు అన్న ఇబ్బంది నేను చెప్పాను. దానికి తను దొంగలించి తిన్న జాంపండుకు రుచి ఎక్కువ. పెళ్లికి ముందు జీవిత భాగస్వామితో చేసే చిలిప్ పనులకు కిక్కు ఎక్కువ అన్నాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఎప్పట్లా నన్ను తన ఛాంబర్కి పిలిచాడు. ఇప్పుడెందుకు అనుకుంటూ వెళ్ళాను. ప్రాజెక్టు పని మీద 4 రోజులు లండన్ వెళ్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే నాకు చాలా దిగులుగా అనిపించింది. కానీ దాన్ని బయటపడనివ్వలేదు. అనురాగ్ వెళ్ళిన తర్వాత నాకు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు. నా ఆలోచనలకు నాకే ఆశ్చర్యం వేసింది. త్వరలోనే మా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఉంటాం. ఈ ఎడబాటు తాత్కాలికమని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆఫీస్కి వెళ్ళాను. విరహ వేదనకి అర్థం తెలిసింది. అది కూడా తీయగానే ఉందనిపించింది. తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా భావాలను తనకి చెప్పుకున్నాను. అంతా విని నవ్వాడు చాలా ఆనందంగా. చూస్తూ ఉండగానే మా పెళ్లి రోజు వచ్చింది. అందరి సమక్షంలో మా పెళ్లి జరిగింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా ఫస్ట్ నైట్ రోజు మా మధ్య మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది. తన పెదవులతో నా పెదవులు మూసి దీనికన్నా తీయగా ఉందా విరహవేదన అంటూ కొంటెగా ప్రశ్నించాడు అనురాగు. నా వరకు మాత్రం అర్థం చేసుకుని ప్రేమించే జీవిత భాగస్వామి రావటమే అన్నిటికన్నా జీవితంలో తీయనైన విషయం అనిపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.